ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. నిజామాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధాలతో భార్యలు భర్తల్ని హత్య చేస్తున్నారు. వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. మరో ఘటన బోధన్కి చెందిన ఒక ఘటన చోటు చేసుకుంది. అయితే ఫస్ట్ ఆత్మహత్య చేసుకున్న విషయంలో సస్పెక్టెడ్గా కేసును తీసుకున్నారు. తర్వాత విచారణలో చాలా నమ్మలేని విషయాలు బయటకు వచ్చినాయి. సిఐ గారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్, అమ్మంలో జరిగిన ఘటనకు సంబంధించి మైపాల్ అనే వ్యక్తి ఫస్ట్ మొదటగా ఆత్మహత్య చేసుకున్నారని అనుకున్నారు. ఇట్లా విచారణలో బయటకు వచ్చే విషయాలు ముందుగా అంబెం తేదీ 36/2026 నాడు ఒక వ్యక్తి మల్లయ్య అలియాస్ మైపాల్ అనే వ్యక్తి మరణిస్తారు. సో అతన్ని హాస్పిటల్లో చెక్ చేస్తే ఉదయము అది అప్పటికే చనిపోయిందని చెప్పి డాక్టర్ డిక్లేర్ చేస్తారు. ఆ సమయంలో అది మెడపై ఉన్న లిగేచర్ మార్క్స్ అబ్జర్వ్ చేయలేదు. మృతుడిని స్నానం చేయించేటప్పుడు అంత్యక్రియల సమయంలో ఆ లిగేచర్ మార్క్ ఐడెంటిఫై చేసి మనకు విలేజర్స్ గ్రామ పెద్దలు ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే పోస్ట్ మార్టం చెప్పేగా అది సహజ మరణం కాదు, అసహజ మరణం అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఉరేసుకోవడం వల్ల చనిపోవడం అని చెప్పి అయితే ఇటు విషయాన్ని ఎందుకు హైడ్ చేసినారని ఆ మృతుడి యొక్క భార్యని వివరాలు సేకరించగా ఆమెకి వేరే సుమన్ అనే వ్యక్తికి మధ్యన రిలేషన్ ఉండే, అట్టి విషయం బయటపడుతుందని చెప్పి ఆ విషయంలో వాళ్ళిద్దరికి మనస్పర్ధలు గొడవలు కంటిన్యూస్గా అవుతుండే. సో ఫోన్ మాట్లాడొద్దు అనే విషయం మీద గొడవ అయింది. ఆ సహజ మరణం అని చెప్తే ఇట్టి విషయం బయటపడుతుందని దాన్ని సహజ మరణంగా చిత్రీకరించాలనుకున్నాడు. సో ఇన్వెస్టిగేషన్లో ఇది బయటపడి ఆయన ఆ రోజు చనిపోయిన తర్వాత ఆ సుమన్ అనే వ్యక్తికి కాల్ చేస్తుంది. ఆయన సలహా ప్రకారం దాన్ని సహజ మరణంగా చిత్రీకరించాలనుకున్నారు. బట్ గ్రామస్తులు గమనించి దాన్ని వీళ్ళ ప్రలోభాల వల్ల మరణించినట్లు ధృవీకరించడం జరిగింది. అంటే వీళ్ళిద్దరి మధ్య వివాహితర సంబంధం వల్లనే ఈయన సూసైడ్ చేసుకున్న అనేది నిర్ధారణ అయిందా సార్ వాస్తవానికి? అవును, వాళ్ళిద్దరి మధ్య వివాహిక సందర్భం వల్ల మరణించినట్లు తెలిసింది. ఎప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ర్యాప్ ఉంది? దానికి ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో ఏమన్నా తెలియదు? దాదాపు 1 year నుంచి వాళ్ళ మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఇటు గ్రామస్తులకు కూడా ఇటు విషయం గురించి అవగాహన ఉంది. సో ఇటు విషయంలో వాళ్ళ తోడికోడళ్ళు వాళ్ళకు కూడా గొడవ అయింది. సో ఇంకా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఇట్లా ఏం గుర్తించారు సార్? అంటే చనిపోయిన తర్వాత ఎట్లా సస్పెక్టెడ్ గుర్తించారు అసలు విషయాలని? స్నానం చేపించేటప్పుడు మెడపై మొత్తం అర్ధచంద్రాకార ఉరేసుకోవడం వల్ల ఏర్పడిన మచ్చ వల్ల ఐడెంటిఫై చేయడం, అనుమానం వచ్చి పోస్ట్ మార్టం చేపట్టడం జరిగింది. అంటే ఏం చెప్తారు సార్? అంటే నిజంగా కూడా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అసలు ఫ్యామిలీస్కి భార్యాభర్తలకి ఏం చెప్తారు? ఎట్లా ఎవరిని చెప్తారు? ఆత్మహత్యల విషయంలో అయితే అందరూ మనోధైర్యంగా ఉండాలి, కౌన్సిలర్స్ని అప్రోచ్ కావాలి, ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. సో ఆత్మహత్యలకు దూరంగా ఉండండి. ఆ క్షణికావేశంలో కోపం కానీ ఆవేశం కానీ ఉంటుంది కాబట్టి కొంచెం సేపు ఓపిక పట్టి పోతే దాని నుండి కొన్ని రోజుల తర్వాత దాని నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు అని చెప్పి చెప్పదలుచుకున్నాను. ఇది ఓవరాల్గా ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో భార్యలు భర్తలను హత్య చేస్తున్న ఘటనలో ఇప్పటివరకు చాలా విషయాలు బయటకు వచ్చాయి. అయితే బోధన్కి సంబంధించిన అంబెం గ్రామంలో మైపాల్కి సంబంధించిన మొదటగా ఆత్మహత్య లేకపోతే చేసుకున్నప్పటికీ అది ఎలాంటి విషయాలు బయట రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు ఎవరు? భార్యతో పాటు ప్రియుడు. కానీ విచారణలో మాత్రం చాలా నమ్మలేని విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తిగా ఎవరైతే వాళ్ళ వివాహితర సంబంధం బయటపడకుండా కాపాడుకోవడానికే విషయంలో మనస్తాపం చెంది మైపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతానికైతే భార్యతో పాటు ప్రియుడిని మేజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేసి తర్వాత రిమాండ్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, బోధన్ నుంచి.